నమస్కారం మావయ్య గారు ఓటేత్తానికి వెళ్తుంటే అడ్డొత్తారేంట్రా బాబు? మీరేంట్రా బాబు ఇలా తగులుకున్నారు? ఏంట్రా ఓటేత్తానికి వెళ్తుంటే అడ్డొత్తారేంటి? అది కాదు మావయ్య, కాంతమ్మ గారికి ఓటేస్తే మనిషికి 10,000 ఇస్తారంది. 10,000 అయితే ఇచ్చేయండి. ఇవ్వండి ఇవ్వండి. అరే ఇచ్చారా? ఇచ్చే నీకెంత ధైర్యం లేకపోతే పార్టీ ఆఫీస్ ముందు ఓటుకు డబ్బులు ఇస్తానని చెప్పి అందరినీ ఆపుతావా? ఎమ్మెల్యే గారిని పిలువు. అలాగే చిట్టమ్మా. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వాడు డబ్బులు ఇస్తానంది ఓటుకు కాదు, వాళ్ళ పిల్లల స్కూళ్ల ఫీజులకి. స్కూల్ ఫీజులకి డబ్బులు ఇస్తున్నారంటే మేము నమ్మాలా? ఏ నిన్న ముసలావిడ మనవడి ఆపరేషన్ కి డబ్బులు ఇస్తున్నారంటే మేము నమ్మలేదా? ఇది కూడా అంతే. ఇదిగో ఇతని పిల్లల ఫీజులకి 10,000, అతని మనవడి బారసాలకి గిఫ్ట్ గా ఇంకొక 10,000, ఇదిగో అతని హాస్పిటల్ ఖర్చులకి ఇంకొక 10,000 నేను ఇస్తున్నాను. నువ్వేం చేస్తావ్? ఏంటి తెలివితేటలు చూపుతున్నావా? ఏయ్, నిన్న మందాకిని తెలివితేటలు చూపిస్తే మేమేమైనా అన్నావా? ఇప్పుడు మేము చూపిస్తాం. ఏంటే ఎదో డ్రామాలు ఆడుతున్నావు? ఆహా, ఏంటే అందరి ముందు కొట్టేస్తావా? కొట్టు, కొట్టు, దమ్ముంటే కొట్టు. కొట్టడం కదే, నీలాంటి దాన్ని చేసిన పాపం. నా చుట్టే పట్టుకుంటావా నిన్ను? నా చుట్టే పట్టుకుంటావా నిన్ను? నిన్ను ఏం చేస్తాను చూడు. నిన్ను ఏం చేస్తాను చూడు. నీకే చెప్పేది అమ్మా, నా మాట వినమ్మా, వదిలేమ్మా. అందరూ చూస్తున్నారమ్మా, వదిలేయమ్మా. అమ్మా అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యో, అక్క ఏటైనాదక్క? అయ్యో అయ్యో, రక్తం రక్తం. అయ్యో అక్క చేస్తాంది. హాస్పిటల్ తీసుకెళ్దాం. లేక జాగ్రత్త 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 జాగ్రత్త. అయ్యో, అమ్మా, ఈ మందాకిని నన్ను చంపాలని చూసింది. ఆమె నా మీద హత్య ప్రయత్నం చేసింది. చూసావా మందాకిని అక్క? కాంతమ్మంతా ఎలా ప్లేట్ ఫిరాయించిందో. ఇదంతా నీ వల్ల జరిగింది. అమ్మా, అమ్మా, కాంతమ్మా, ఏమైందమ్మా? ఈ రక్తం ఏంటమ్మా? ఏం చెప్పమంటారు ఎమ్మెల్యే గారు? ఇదిగో ఈ దుర్మార్గురాలు, ఈ నీచిరాలు నేను మేయర్ అయిపోతాననే అసూయతో, ద్వేషంతో నన్ను చంపాలని చూసింది. నా అదృష్టం బాగుంది కాబట్టి
ఇంకా ప్రాణాలతో ఉన్నా అమ్మా అందాకిని నువ్వు ఇంతకు తెగిస్తావా? కల్లో కూడా అనుకోలేదు. నీ స్వార్థం కోసం మన పార్టీ అభ్యర్థిని చంపాలని చూస్తావా? అది కాదు సార్, అనుకోకుండా. నువ్వేం మాట్లాడకు మందాకిని. మర్యాదగా కాంతం ఒకసారి చెప్పు. సారీ కాంతమ్మ. నాతోనే పెట్టుకుంటావా? ఇక ఎన్నికలు లేవు, ఏమీ లేవు. మీరు ఇంటికి వెళ్ళొచ్చు. అదేంటి ఎమ్మెల్యే గారు? అంతేనమ్మా. పార్టీ క్రమశిక్షణ తప్పితే ఎవరినైనా ఇలాగే బహిష్కరిస్తాం. మందాకిని పోయిక నుంచి. ఇక కాకినాడ కాంతమ్మే మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తాం. ఇప్పుడే హైకమాండ్ కి ఫోన్ చేస్తాను. ఈ ఎన్నికల్ని రద్దు చేయిస్తాను. నేను చెప్పిందే ఇక్కడ శాసనం. ఆహా, ఒకే దెబ్బకి 2 పిట్టలు. అటు మందాకిని అవుటు, ఇటు కాంతమ్మకి మేయర్ సీటు. నువ్వు సూపర్ కాంతమ్మ. ఈ చిట్టెమ్మేంటి నా వైపు అలా చూస్తుంది? సత్తండు. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఆ? ఏంటి చిట్టమ్మా? ఓ పాలిలా రండి. చెప్పు చెప్పు. ఏమైంది చిట్టమ్మా? ఒక్క నిమిషం ఉండండి. సార్ 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 సార్, ఇది రక్తం కాదు సార్, టమాటా సాస్. అదిగండి, సాస్ ప్యాకెట్ కూడా అక్కడే ఉంది, చూడండి. సాస్ ప్యాకెట్? కాంతమ్మా ఏంటమ్మా ఇది? లేదు, ఇది రక్తమే సార్. అమ్మా, అబ్బచ్చా, అవునా? నీలామృదన, ఓ పాలే ఆ రక్తం రుచి చూసి అదేటో చెప్పు. అలాగే చుట్టమ్మా. అమ్మా, ఇది సాసే. భలేగుంది భలేగుంది. అమ్మమ్మ ఇంకొకసారి నాకుతానుండమ్మా. ఏ ఆగో ఆగో. ఆగండి ఆగండి. కాంతమ్మా, వాట్ ఈస్ దిస్? తల మీద సాస్ పోసుకుని రక్తం అని నమ్మించి మా అందరినీ వెధవల్ని చేస్తావా నువ్వు? అది కాదు ఎమ్మెల్యే గారు, అది. ఛీ! నువ్వు ఇలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు కాంతమ్మా. ఇప్పుడే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. క్షమించండి ఎమ్మెల్యే గారు, ఇలాంటి బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయనండి. కాంతమ్మా, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావో నిన్ను పార్టీని సస్పెండ్ చేస్తాను, జాగ్రత్త. నీ పప్పులు ఈ చిట్టమ్మ దగ్గర ఉడకవు కాంతమొత్త. చూస్తానే, నేను ఈ కాకినాడకి మేయర్నయ్యాక మీ అంతం ఖచ్చితంగా చూస్తాను. అక్క, అసలు ఆ మందాకిని పక్కన ఉంది స్వీటీనా లేక మన చిట్టమ్మా? ఏం మాట్లాడుతున్నావురా? మనమే కదా స్వీటీని మందాకిని పక్కన నిలబడమని చెప్పింది. కానీ నాకు మాత్రం స్వీటీ కాదు సిట్టెమ్మేమోనని అనుమానం కలుగుతుందక్క. అందుకే
ఈ ఎమ్మెల్యే గారితో నేను తిట్టించింది కూడాను. నోరు ముయిరా. ఆ, అది స్వీటీ కాదు చిట్టమ్మ అని నమ్మించడానికే అలా చేసుండొచ్చు. ఆ, అంతేనంటావా? అంతే, ఇంకేం మాట్లాడుకో రా. ఆ, నమస్కారం అండి. మీ పేరు? కాంతమ్మ. అటలండి. స్వామి, అంతా నీ దయ. మీ పేరు? నా పేరు చిట్టమండి. నా ఓటర్ ఐడి 123. జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థి పేరు ఇంకా సేపట్లో ప్రకటించబడుతుంది. అందాక అందరూ ఎదురు చూడవలసిందిగా మనవి. ఒరే పులి, పులిగా జరిగిన పోలింగ్ ని బట్టి ఎవరు గెలుస్తారనిపిస్తుందిరా? ఇంకా అనుమానం ఎందుకమ్మా? తమరు నిలబడ్డాక ప్రత్యర్థులు ఎందుకు ఓడిపోతారమ్మా? ఖచ్చితంగా మందాకనే గెలుస్తుంది. రే, ఏమన్నావురా? నాకొచ్చిన సమాచారం ప్రకారం ఈ మేయర్ ఎన్నికల్లో మీకంటే ఆ మందాకినికి ఎక్కువ ఓట్లు పడ్డాయని నాకు సమాచారం అమ్మా. అవునక్క, నేను కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. ఈ పోటీలో ఆ మందాకిని గెలుతుందంట. రే, అలా జరగడానికి వీల్లేదు. ఆ మందాకిని మేయర్ సీట్లో కూర్చోడానికి వీల్లేదు. వీల్లేదంటే మనం ఏం చేయగలమమ్మా? జనాలందరూ దానికి ఓటింగ్ చేశారు. మేయర్ సీట్లో కూర్చోవాలన్నదే నా కల. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యి, మినిస్టర్ అయ్యి, చీఫ్ మినిస్టర్ అయ్యి ఈ రాష్ట్రాన్ని ఏలాలన్నదే నా చిరకాల కోరిక. అది నెరవేరాలంటే ఈ రోజు నేను ఖచ్చితంగా మేయర్ సీట్లో కూర్చొని తీరాలంతే. కానీ అది కొంచెం కష్టంలాగా ఉందమ్మా. నిజమేరా? ఆ మందాకిని ఇక్కడ ఉంటేనే కదా నేను మేయర్ సీట్లో కూర్చోవడం కష్టమయ్యేది. అక్కడ ఆ మందాకిని లేకపోతే ఏటంటున్నారమ్మా? చెప్తా విను. అది చేయాల్సింది, ఓకేనా? అలాగేనమ్మా, మీ ప్లాన్ అదిరిపోయింది. ఇప్పుడే అమలు చేసేద్దాం. ఎవరమ్మా? నాన్న. సరే, మాట్లాడేసి రాపా. కోటి పద పద బావా.
బా కోకిలమ్మా ఎన్నికల ఫలితాలు వచ్చినాయా? బా 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 బా. సరే ఫలితాలు వచ్చినాక ఎవరు గెలిచినారో నాకు అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పేసేయే. బాబా హలో నేను చెక్కను. కొత్త నెంబర్లా ఉంది. చిట్టమ్మా, నేను అలా పక్కకెళ్ళి మాట్లాడొస్తాను. అలాగే అక్క. బా హలో ఏ మందాకిని, నీ మొగుడిని మాట్లాడుతున్నానే. ఏంట్రా నువ్వు నా మొగుడివా? నా మొగుడు గొంతుకి నీ గొంతుకి తేడా తెలియనంత వెరిదాన్లా కనిపిస్తున్నానా? ఒసేయ్, మర్యాదగా చెప్తున్నాను, ఆ మేయర్ సీటు ఒగ్గేసి వెళ్ళిపో, లేదంటే నిన్నిక్కడే సంపి పాతి పెడతాను. రేయ్, ఎవడ్రా నువ్వు? ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేంత పిరికిది కాదు ఈ మందాకిని. ఎవర్రా నువ్వు? ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు? చెప్పవేరా? బావా, ఈ మద్దాయిని సోహ తప్పేసింది బావా, నువ్వు త్వరగా వచ్చే బావా. సూపర్ రా బామర్దే, నేను వచ్చేతనం ఉండు. బా బా తప్పైపోయింది కోయిలమ్మా, నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే అందుకే నీ ఫోన్ తీసుకున్నాను. ఎరా ఎరా, ఎవరు చూడలేదు కదా? చూడలేదు బావా. సరే సరే, పడు పడు, లేపు. బావా, ఇప్పుడు దీన్ని ఏడ్చేద్దాం బావా. చేయడానికి ఏముందిరా, ముందు కాంతమ్మకు ఫోన్ చేయి. చెయ్యి. అక్క, ఆ పులిరాజు గడే. హలో, పని పూర్తయిందమ్మా, ఏం చేయమంటారు? మా ఇంటికి తీసుకెళ్లి గదిలో కట్టిపడేయండి. అలాగేనమ్మా. సరే.
పద బావా. అమ్మా ఏటే ఫోన్లో మాట్లాడతానని చెప్పెళ్ళి ఇంతసేపు అయినా ఇంకేడ్చేస్తున్నావా? ఏటి పులిగాడు ఫోన్ లాక్కున్నాడా? ఈ రోజు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేయర్ గా శ్రీమతి మందాకిని గారు గెలిచారు.